అవును, ఇది ఒక అమ్మాయి శాపం. అంకుల్. అవును యష్, మీ తాత భూపతి గారు అప్పుడప్పుడు స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చేవారు. ఒకరోజు ఇక్కడ పనమ్మాయి మీ తాతగారి కంట్లో పడింది. తప్పు తప్పు అని పనమ్మాయి వారిస్తున్నా మీ తాతగారు తనను లోబర్చుకున్నారు, అనుభవించారు. ఆ తర్వాత అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ఆత్మే మీ వంశానికి శాపం అయింది. ఆ రోజు మీ తాతయ్యని చంపింది, నిన్న మీ నాన్నను చంపింది, రేపు నిన్ను చంపేస్తుంది. లేదు యష్, నా మాట విను. నువ్వు అర్జెంటుగా బయలుదేరి లండన్ వెళ్ళిపో. అంకుల్, ఇలాంటి శాపం మీద నాకు నమ్మకం లేదు. నమ్మాలి. అయ్యా, తండ్రి కర్మకాండ జరిపించకపోతే ఆయన ఆత్మ శాంతించదయ్యా. అది కూడా నిజమే అంకుల్. మా డాడీ కర్మకాండ జరిపించే వెళ్తాను. అంతవరకు నిన్నెవరు కాపాడతారు? పోలీసులు కాపాడతారా? శత్రువుల నుంచి అయితే కాపాడగలం, కానీ శాపాల నుంచి ఎలా కాపాడగలమండి? అయితే సీఎం కాల్ చేయాలా? సీఎంకి కాల్ చేయాల్సిన అవసరం లేదు అంకుల్. ఇతనెవరు? డిటెక్టివ్ వేదవ్యాస్.